హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా. మనం నూతన వైజ్ఞానిక ఆవిష్కరణల కంటే ఎక్కువగా చమత్కారాలకు, మాయలకు, మంత్రాలకు ఆకర్షించబడుతున్నాం. అందుకే చూడండి, దేశ జనాభాలో వైజ్ఞానిక భావనల్ని తగ్గించడానికి దొంగ బాబాలు, దొంగ స్వాములు, కపట రాజకీయ నాయకులు విపరీతంగా పెరిగిపోతున్నారు. అందరికందరూ బలిసిపోతున్నారు. ఇందుకు కారణం దేశ ప్రజల మూఢత్వం ఒక కారణం కాదా? తమ శక్తి తాము గ్రహించుకోలేక, తమ మెదళ్లను తాము ఉపయోగించుకోక నిస్సత్తువగా నిరాశలో బ్రతికిడుస్తున్న వారు ఈ దేశవాసులు కాదా? కొందరు తెలివిలేని వాళ్ళైతే అతి తెలివితో ఆగమైపోతున్న వారు మరికొందరు. అవునా కాదా? ఆలోచించి చూడండి. చదువు, ఉద్యోగం లేని వాడొకడు విసిగిపోయి ఏదో బాబాగా మారి చెట్టు కింద కూర్చుంటే జనమంతా అతని చుట్టూ చేరి తమకు ఉద్యోగం రావాలని, చదువు రావాలని అనుగ్రహించమన్నారట. మన దేశంలో పరిస్థితి ఇదిగో ఇట్లా ఉంది. బాబాలకు అతీంద్రియ శక్తులుంటే వాళ్ళు జైళ్ళకెందుకు వెళ్ళేవాళ్ళు? వెళ్ళినా తమ శక్తి మొత్తం ఉపయోగించి బయటపడాలి కదా. వారికి శక్తులున్నాయన్న విషయం నిరూపించబడేది కదా. గుడ్డిగా నమ్మే మూఢభక్తులు ఇలాంటి చిన్న విషయాన్ని కూడా ఆలోచించడం ఎందుకని? మూర్ఖంగా దొంగ బాబాల చుట్టూ తిరిగి జీవితాలు పాడు చేసుకుంటున్నారు. కొంచెం ఇంగిత జ్ఞానం ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది కదా. జనంలో వివేకం పెరిగితే దేశంలో దొంగ బాబాలు తగ్గిపోతారు. వారికి రాజకీయ నాయకులతో బంధం తెగిపోతే పరిపాలన బాగుపడుతుంది. పరిపాలన బాగుపడితే ప్రజలు కొంతమేర ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. కానీ ప్రజల శాంతిని కొల్లగొట్టడమే దొంగ బాబా, కపట రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. ఇవన్నీ చాప కింద నీరులాగా మనువాద ప్రభావంతో సాగుతున్నటువంటి కార్యక్రమాలు. పుస్తకాలు చదవని వారు బతికుండగానే చచ్చిపోతారు. పుస్తకాలు చదవండి, అవే మిమ్మల్ని రక్షిస్తాయి, మిమ్మల్ని చరిత్రకారులుగా మారుస్తాయి, మీకు రాజ్యాధికారం తెచ్చిపెడతాయి, మీ బానిస సంఖ్యలను తెంపేస్తాయి. ఆ అక్షరాలలో విముక్తి సూత్రాలున్నాయి. తూటాలు, కత్తులు, గొడ్డలు కూడా ఉన్నాయి. నా స్వప్నం, నా లక్ష్యం మిమ్మల్ని కర్తవ్యోన్ముఖుల్ని చేయడమే. లేచి ముందు మీ ఇంటిని గ్రంథాలయంగా మార్చుకోండి, జ్ఞానవంతులు కండి. అబద్ధపు బ్రతుకులు బ్రతుకుతూ అమ్ముడు పోతూ అధికారం కావాలని మనువాదులకు భజనలు చేయకండి. మీరేమిటో, మీ శక్తి ఏమిటో మీరు తెలుసుకోండి. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన జాతి జనులకు అందించిన స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో మనం ప్రతిదాన్ని ప్రశ్నించడం నేర్చుకోవాలి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించుకోవాలి. అంబేద్కర్ వాదులమని చెప్పుకునే వాళ్ళైనా అంబేద్కర్ స్ఫూర్తితో నడవాలి కదా. అంబేద్కర్ నుంచి స్ఫూర్తిని పొందడం అంటే ఆయనలాగా పుస్తకాలు చదవాలి కదా. సమాజ స్వరూపాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి కదా. విశ్లేషించుకుంటూ ఉండాలి కదా. మనం సాంప్రదాయ సనాతనవాదుల్ని, మనువాదుల్ని వ్యతిరేకిస్తున్నామా? పరిశీలించుకోవాలి. నేనేమో మీ గురించి ఎన్నో కలలు కన్నాను, మీరేమో ఇలా అయిపోయారు అని అంబేద్కర్ ఆయన బతికి ఉన్న రోజుల్లో ఆవేదన వ్యక్తం చేసిన సంగతి మనకు తెలియంది కాదు. పొద్దున లేస్తే గుళ్ళ చుట్టూ ప్రదక్షిణలు చేసేది, వ్రతాలు, నోములు పాటించేది, దొంగ బాబాలను, స్వాములను నమ్ముకుని వాళ్ళ వెంట పడుతున్నది, అగ్రవర్ణ నాయకుల, ఆర్థిక ఆధిపత్యం గల రాజకీయవేత్తల మోసపు మాటలకు మోసపోతున్నది ఎవరు? అధిక సంఖ్యాకులైన బలహీన వర్గ ప్రజలే కదా. అంటే మనమే కదా. బలహీన వర్గాల పౌరులందరూ చైతన్యవంతులై సమాజాన్ని సమూలంగా మార్చాల్సి ఉంది. శతాబ్దాలుగా సమాజాన్ని శాసిస్తున్న మనువాద సిద్ధాంతాల్ని, ఆచార వ్యవహారాల్ని పక్కకు దోసి వైజ్ఞానికంగా మనం ఏంటో, మన మూలాలేమిటో తెలుసుకోవాల్సి ఉంది కదా. లేకపోతే బానిసత్వానికి అలవాటు పడ్డ మనిషి ఇక అదే జీవితం అని అనుకుంటాడు. తన శక్తి సామర్థ్యాలను పూర్తిగా మర్చిపోతాడు. తమిళనాడు శివగంగై జిల్లా మానామదురైకి చెందిన దళిత యువకుడు స్థానిక ప్రభుత్వ కళాశాలలో 3వ సంవత్సరం డిగ్రీ చదువుతున్నాడు. ఆ కుర్రాడికి బుల్లెట్ మోటార్ సైకిల్ ఉండటం ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు నచ్చలేదు. అతని మీద కోపం పెంచుకున్నారు. యథావిధిగా ఒకరోజు ఆ దళిత విద్యార్థి క్లాసులు అయిపోయాక తన బుల్లెట్ బైక్ పైన ఇంటికి బయలుదేరాడు. అసూయతో రగిలిపోతున్న ఇతర విద్యార్థులు అడ్డంగా నిలబడి అతన్ని అడ్డుకున్నారు. షెడ్యూల్ కులంలో పుట్టిన వాడివి, నువ్వు బుల్లెట్ బండి నడుపుతావా అని కింద పడేసి 2 చేతులు నరికేశారు. అంతటితో ఆగకుండా ఆ విద్యార్థి ఇంటికెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఆ ఘటనలో చేతులు కోల్పోయిన దళిత విద్యార్థికి రాజాజీ ఆసుపత్రిలో వైద్యులు శస్త్రచికిత్స చేసి అతనికి చేతులను అతికించారు. దాడి చేసిన ఇతర విద్యార్థుల మీద పోలీసులు అట్రాసిటీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు. దళితుడు దర్జాగా గుర్రమెక్కి బ్యాండ్ మేళంతో పెళ్లి చేసుకుంటున్నాడని అగ్రవర్ణం వారు దాడి చేసి కొట్టి చంపిన సంఘటనలు ఈ దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఇంకా ఇలాంటివే కాకుండా ఇటీవల మరొక విచిత్రమైన సంఘటన జరిగింది. అగ్రవర్ణం వాడొకడు తన కుక్కను తీసుకొని రోడ్డు మీద నడుస్తూ ఉన్నాడు. కొద్ది దూరంలో తన గుడిసె ముందు కూర్చొని దళితుడొకడు తన రొట్టె తింటున్నాడు. రొట్టె వాసన పసిగట్టిందేమో కుక్క తన యజమానిని వదిలేసి పరిగెత్తి దళితుడి ముందు నిల్చుంది. రొట్టె కోసం వచ్చిందేమో పాపం.
మూగప్రాణి అనుకుని ఆ దళితుడు చిన్న రొట్టె ముక్క ఆ కుక్కకేశాడు. కుక్క గబుక్కుని అందుకొని తినేసింది. ఇదంతా చూస్తున్న అగ్రవర్ణం వాడు వేగంగా దగ్గరకు వచ్చి పెద్దగా అరిచిండు. ఏంరా కళ్ళు మూసుకపోయినాయా? అది ఎవరి కుక్క అనుకొని రొట్టేసినావు? ఇప్పుడు నీ రొట్టె తిని నా కుక్క మైలపడ్డది, పరిహారం ఏంటి? జరిమానా కడతావా అని బెదిరించిండు. ఫోన్ చేసి తన వాళ్ళని 5-6 పిలిచి అక్కడనే పంచాయతీ పెట్టిండు. వాళ్ళంతా మంతనాలు జరిపి దళితుడు 10,000 పరిహారం చెల్లించాలని తీర్పు చెప్పారు. లేకపోతే అక్కడి నుండి గుడిసెనే ఎత్తేస్తామని బెదిరించిర్రు. అయ్యో నాదే తప్పు, మన్నించండి, అప్పో సప్పు చేసి తెచ్చి కడతలే డబ్బులు అని ఆయన కొంచెం సమయం అడిగిండు. కాళ్ళ వెళ్ళ పడి వేడుకున్నాడు ఆ దళితుడు. మూర్ఖులు సామాన్య పౌరుల్లోనే కాదు, ఉన్నత పదవుల్లో ఉన్న వారిలో కూడా ఉంటారు. ఆడనెమలి మగనెమలితో శారీరకంగా కలవదు, మగనెమలి కన్నీళ్లు తాగి ఆడనెమలి గర్భం దాలుస్తుంది అని అన్నాడు ఒక జడ్జి గారు. ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలన్నది కూడా ఈయనే. ప్రవచనకారులు చెబితే హాఫ్ నాలెడ్జ్ గాల్లో ఏదో వాగుతుంటారులే అని అనుకుంటాం, కానీ జడ్జి పదవిలో ఉన్నవారే ఇలా చెబితే ఇంకేం మాట్లాడతాం? అయ్యా ఆ పదవిలోంచి దిగిపో, వెళ్ళి ప్రవచనాలు చెప్పుకొని బతుకని అంటాం. ఇతను శర్మ కాబట్టి అట్లా చెప్పాడని అనుకుందాం. మరి యాదవ్కి ఏమైంది? అతనెందుకు మనువాదులకు భజన చేస్తున్నాడు? ఆ శర్మ కంటే ఈ యాదవ్ మరో 4 ఆకులు ఎక్కువనే తిన్నట్టున్నాడు, ఎక్కువనే చదివినట్టున్నాడు కూడా. ఈ యాదవ్ గారు అలహాబాద్ హైకోర్టులో పనిచేసేటోళ్ళు. ఆయన చెప్పిన విషయం ఏ శాస్త్రజ్ఞుడికి తెలియదు. ఆవు ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ వదిలేస్తుందన్నాడు. అంతేకాదు యజ్ఞంలో ఆవు నెయ్యి వేయటం వల్ల సూర్యకిరణాలకు ప్రత్యేకమైన ఎనర్జీ వస్తుంది, దానివల్ల వర్షాలు బాగా పడతాయని అన్నాడు. అంతేకాదు ఆవు నెయ్యి, పెరుగు, మూత్రం, పేడ మొండి రోగాలు నయం చేస్తాయని కూడా అన్నాడు. ఇవన్నీ అలవోకగా ఏదో ఒక ఉపన్యాసంలో చెప్పడం కాదు, జడ్జిగా తీర్పునిస్తూ తన 12 పేజీల హిందీలో రాసిన జడ్జిమెంట్లో నమోదు చేసిండు. సంభల్ ప్రాంతంలో ఆవును చంపిన వాడికి బెయిల్ ఇవ్వాల్సిన తీర్పులో ఈ జడ్జి గారు పై విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా రాసిండు. వైజ్ఞానిక స్పృహతోనే ఈ దేశం ముందుకు పోతుందని కలలు కన్న పండిత్ నెహ్రూ కలల్ని బద్దలు కొడుతూ ఇదిగో ఇట్లా మనువాదులకు భజనలు చేసే బహుజనులు, దళితులు తయారయ్యారు. బాగా చదువుకొని విద్యావంతులైన వారు సమాజంలోని అంధవిశ్వాసాలతో పోరాడకుండా, తమ తోటి వారిని మూఢత్వంలోంచి బయటకి లాగకుండా నిర్లిప్తంగా ఉంటే వారి చదువుకు అర్థమే లేదు. విద్యావిహీనులకు వీరికి పెద్ద తేడాయే ఉండదు.